హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు బ్రెడ్ రోల్స్ అండి. సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన రోజు నుండి పిల్లలు ఏదో ఒకటి కావాలంటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ చేయమంటున్నారండి. ఇలా టేస్టీగా అయితే వాళ్ళకి నచ్చిన ఆలు బ్రెడ్ రోల్స్ అయితే చేశాను. చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ముందైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పావు కేజీ వరకు బంగాళదుంపలు తీసేసుకొని 1-2 సార్లు బాగా వాష్ చేసి మనం వాటర్ వేసేసుకొని కుక్ చేసేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న బంగాళదుంపని మనం పొట్టు తీసి తురిమి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 కప్పు వరకు క్యారెట్ తురుమును వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని, అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు గరం మసాలాని, లేదంటే చాట్ మసాలా మీకు నచ్చితే ఏదైనా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని అయితే రౌండ్ షేప్లోకి, లేదంటే సిలిండ్రికల్ షేప్లో, మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లోకి అయితే ఒత్తేసుకోవాలండి. మీకు కొత్తిమీర ఉంటే అది కూడా వేసేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదని స్కిప్ చేసేసాను. ఇలా నేనైతే సిలిండ్రికల్ షేప్లో అయితే చేసేసుకుంటున్నాను. ఘాట్లేమీ లేకుండా చేసేసుకోండి. మనకి ఆయిల్లో వేసినప్పుడు మనకి విడిపోకుండా ఉంటాయి. ఇలా సిలిండ్రికల్ షేప్లో అయితే చేసేసుకున్నానండి. ఇలా చేసి ఇప్పుడు నేనైతే ఒక 2 బ్రెడ్ స్లైసెస్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఆ బ్రెడ్ క్రమ్స్లో అయితే ఇప్పుడు చేసుకున్న ఆలు రోల్స్ని అయితే డిప్ చేసేసుకుంటున్నాను. ఇలా కోటింగ్ అయితే వేసేసుకోండి బ్రెడ్ మొత్తం ఆలుకి. ఇలానే మనం ప్రతిదీ చేసి బ్రెడ్లో అయితే డిప్ చేసేసుకోండి. మీకు బ్రెడ్ ఇష్టం లేదంటే డైరెక్ట్గా ఇలానే ఫ్రై చేసేసుకోవచ్చు. కాకపోతే మనం ఇలా బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవడం వల్ల లుకింగ్ అనేది బాగుంటుంది, పిల్లలకి చాలా నచ్చుతుందండి. ఇలా మొత్తం కోట్ చేసి అయితే మనం ప్లేట్లోకి పెట్టేసుకోండి. మీరు ఒక 5 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇలా కోట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఒక్కొక్కటి అయితే మనం ఇలా ఆలు బ్రెడ్ రోల్స్ అయితే వేసేసుకోండి ఆయిల్లోకి. ఇలా ఆయిల్లోకి వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు అసలు కదపకుండా ఫ్రై చేసేసుకోండి. ఇలా 5 మినిట్స్ ఒక సైడ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఫ్రై చేసేసుకోండి. కొంచెం మనకి ఆలు కాబట్టి విరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. మీరు మెల్లగా ఫ్రై చేసేసుకోండి. 2 వైపులా చక్కగా ఫ్రై అవుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకైతే భలే నచ్చుతాయండి. మీరు స్నాక్ చేయాలనుకుంటే ఇలా ఒకసారి అయితే చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.